బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటాము. మధ్యాహ్నం లంచ్‌కి ఏం ప్రిపేర్ చేయాలి అని ఆలోచన చేస్తూ లంచ్ ప్రిపేర్ చేసే పనిలో మోస్ట్ ఆఫ్ ది టైమ్ మనం ఎంగేజ్ అవ్వడం జరుగుతది. సో, ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రైమరీ రియాలిటీ ఏం వంట చేద్దాము మధ్యాహ్నము అన్నది ఆలోచన చేస్తాం. వెంటనే కార్యరూపం దాలుస్తుంది. లంచ్ ప్రిపేర్ అవుతుంది. సో, ఇక్కడ రామ్‌త విజ్డమ్‌ని మనం ఎందుకు ఇంతగా ఇష్టపడుతూ ఉన్నాము, ఇంతగా గౌరవిస్తున్నాము అంటే, చాలా సింప్లిఫైడ్ అంతా. అది సూక్ష్మంగా ఉంటుంది. చాలా సున్నితత్వంతో ఉంటుంది. సరళంగా ఉంటుంది. ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు ప్రైమరీ రియాలిటీ ఏంటి? మధ్యాహ్నం వంట ఏం చేద్దాం అనుకున్నాం. కార్యరూపం దాల్చాం. వంట ప్రిపేర్ చేసాం. అది ఒక క్రియేషన్. సిమిలర్‌గా మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి అంటే, మనకు కావాల్సినటువంటి సంకల్పాలు మన రెగ్యులర్ లైఫ్‌లో ఏమేం చేసుకోవాలి అన్నది కూడా అంతే సింపుల్‌గా చేసుకోవచ్చు. బట్ కొంతమంది సాధకులు ఎక్కడో తడబడుతూ ఉండొచ్చు. అవి రకరకాల స్టేజెస్‌లో మనం ప్రీవియస్ క్లాసెస్‌లో తెలుసుకున్నాం. ఏ స్టేజెస్‌లో నాకు మరింత పరిపూర్ణ అవగాహన అవసరము, ఎక్కడ నేను స్ట్రక్ అయ్యాను, ఏంటి అనేది సెల్ఫ్ ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలి. అది పౌర్ణమి నుంచి పౌర్ణమియా, రెగ్యులర్ డేలో లేదా రెగ్యులర్ వీకా మనం చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ వంట అనే ఉదాహరణతోనే మన సంకల్పాలు ఎట్లా ఏంటి అనేది మనం చూసుకుందాం. ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఒక సాధకుడు మధ్యాహ్నం వంకాయ కర్రీ చేయాలి అనేది ఆలోచనలో పెట్టుకుంటాడు. వెంటనే ఫ్రిడ్జ్ దగ్గరికెళ్తారు. అందులో ఉన్న వెజిటబుల్స్ బయటికి తీస్తాము, కట్ చేస్తాము, కర్రీ చేసేస్తాం. ఇక్కడ ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేవు మీరు గమనించుకోండి మాస్టర్స్. అదే సాధకుడు అబెండెన్స్ అని ఫోకస్‌లో పెట్టినప్పుడు, పర్సనాలిటీ అంశాలు కొంతమంది సాధకులకు, కొంతమంది స్టూడెంట్స్ అనుకోండి, కొంతమంది మాస్టర్స్ అనుకోండి. వారిని మనం ఎలా సంబోధించినా ఓకే. వంకాయ కర్రీ చేయాలి అని పెట్టుకున్న సాధకుడు ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళాడు, వంకాయలు తీసుకున్నాడు, వంకాయ కర్రీ చేసేసాడు. ఎక్కడ డిస్ట్రాక్షన్స్ లేవు. అయ్యో! ఆహ్, గ్యాస్ అయిపోతుందా? నూనె ఉందా లేదా? వంకాయకి అవసరమైనటువంటి మసాలా ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా? ఇవేం ఆలోచించలేదు గదా! కర్రీ చేయాలనుకున్నాడు, చేసేసాడు. నో డిస్ట్రాక్షన్స్. సిమిలర్ మైండ్ సెట్ మీ సంకల్పాలకు మనం అప్లై చేస్తే సంభవాలుగా మారిపోతాయి. డిస్ట్రాక్షన్స్‌ని మినిమైజ్ చేసుకుంటూ, మన సంకల్పానికి మనం శక్తిని ఇచ్చుకుంటూ పోవాలి. అబండెన్స్ అని సాధకుడు పెట్టుకున్నాడు అనుకుందాం. కొన్ని రోజులు సాధన బానే సాగుతూ ఉంటుంది. కొంతమంది సాధకులకు రిజల్ట్స్ ఉంటాయి. కొంతమంది సాధకులకు కొంత రిజల్ట్ ఉంటది. కొంతమంది సాధకులకు రిజల్ట్ ఏం కనపడదు. ఇది కేవలం వ్యక్తిగతంగా సాధకుడు అబండెన్స్ అన్న దాని చుట్టూ ఎంతవరకు లోతుల్లోకి తీసుకెళ్ళాడు. అబండెన్స్ కి ముందు సాధకుడిచ్చే నిర్వచనం ఏంటి? దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ ఒక వ్యక్తి అబండెన్స్ అని పెట్టుకున్నాడు, సాధన చేశాడు, బాహ్యంలో అబండెన్స్ క్రియేట్ అయింది. జస్ట్ లైక్ వంకాయ కర్రీ, మైండ్‌లో వంకాయ కర్రీ అనుకున్నాడు, మధ్యాహ్నానికి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకో సాధకుడు అబండెన్స్ అని పెట్టుకొని కొంత పర్సనాలిటీ అంశాల్లో టచ్ అవుతూ ఉండొచ్చు. విల్‌ఫుల్‌గా సాధకుడు అబండెన్స్ అని పెట్టుకోవాలి అని సాధన చేస్తూ ఉంటాడు. మధ్యలో నా సిట్యుయేషన్ చూస్తే అబండెన్స్‌కి ఫేవర్‌గా లేదు. బట్ వీళ్ళంతా ఏందో అబండెన్స్ పెట్టుకోండి బాహ్యంలో అయిపోతాదంటారు. నేను ఎంత పెట్టుకున్నా అవ్వట్లేదు. దానికి ఎనర్జీ ఇస్తూ పోతూ ఉంటాడు. జస్ట్ లైక్ వంకాయ కర్రీ చేస్తున్నా, అర్రె! నూనె లేదే ఎలా చేయాలి? డిస్ట్రాక్షన్స్. నూనె లేకుండా కూడా వంటలు చేయొచ్చని మనం వింటూ ఉంటాం గదా! లేదు నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం గదా! సాధకులు డిస్ట్రాక్షన్స్ దగ్గర ఆగిపోవటము, ఆ డిస్ట్రాక్షన్స్‌కి ఎక్కువ ఎనర్జీ ఇవ్వటం. ఇంకో సాధకుడు ఏం చేస్తాడు? సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటాడు. ఈ డిస్ట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. గతంలో వచ్చాయి. ఈ పర్సనాలిటీ అంశాలొచ్చాయి. డౌట్స్ వచ్చాయి. ఇవన్నీ ఏమేం చేయాలో గతంలో నేను చేసుకున్నా. చాలిక. ఏం సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటున్నాడు? మనకు రామ్‌త కొన్ని ఆయుధాలు ఇచ్చాడని గతంలో తెలుసుకున్నాం గదా! నువ్వు అబ్జర్వర్‌గా ఉండవచ్చు. యూ కాంట్ పాస్ అనుకోవచ్చు. లేదా సెల్ఫ్ కరెక్షన్ చేసుకొని తన శక్తిని డిస్ట్రాక్షన్స్ నుంచి షిఫ్ట్ చేసుకొని అబండెన్స్ వైపుగా
యాడ్ చేసుకుంటూ రోజుకు రోజు 1 రూపీకి 1 రూపీ మనం సేవింగ్స్ ఎలా చేస్తాం, ఒక నీటికి ఇంకో నీటి బొట్టు ఎలా మహాసముద్రంగా మారుతుంది, నీ ఆలోచనల్లో ఆ శక్తిని అబండెన్స్ అన్న కాన్సెప్ట్ కి ఇచ్చుకుంటూ అబండెన్స్ గా తయారైపోతాం. ప్రిన్సిపల్ ఇదే మాస్టర్స్. అబండెన్స్ ప్లేస్ లో రిలేషన్ పెట్టుకోవచ్చు, డిస్ట్రాక్షన్స్ మినిమైజ్ చేస్తాము, మనకు కావాల్సిన రిలేషన్స్ అన్న దానిపైన ఎనర్జీ యాడ్ చేస్తాం. సరే, నేను అబండెన్స్ తో ఉన్నా, రిలేషన్స్ కూడా బాగున్నాయి, జాయ్ పెట్టుకుంటాం, సిమిలర్ హెల్త్ పెట్టుకుంటాం, సిమిలర్ అసెన్షన్ పెట్టుకుంటాం. సింపుల్ కాన్సెప్ట్. నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము వంట చేసినంత సింపుల్ గా మనం క్రియేషన్ చేయొచ్చు. మళ్ళీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ జ్ఞానం ఉంది అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి, సృష్టించుకోవచ్చు అన్నది. తెలుసుకుంటున్నాము, తెలుసుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్లై చేస్తాం. ఖచ్చితంగా డెఫినెట్ గా గత 1 or 2 months నుంచి మనం మన థాట్ ప్రాసెస్ లో షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాము. ప్రోగ్రెస్ మనకే కనబడుతూ ఉంటుంది. అవసరమైన చోట సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉన్నాము. డీవియేషన్స్ ని తగ్గించుకుంటూ మన సంకల్పం వైపు మనం ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో ఈ విధంగా మనం చేసుకుంటూ వెళ్తాం. సరే, సాధకులకు కూడా రామ్తా ఏం చేశాడంటే ఒక 153 లిస్ట్ అని సూచికగా, అంటే ఒక ఇండికేషన్. ఇప్పుడు మనం ఒక జర్నీ చేస్తాం, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళాలో, ఒక నేచర్ స్పాట్ కి వెళ్ళాలో, ఏదో ఒకటి ఉంటది. నెట్ లో సెర్చ్ చేయటమా, ఆ రూట్ మ్యాప్ అనుకోండి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, ఏ ప్లేసెస్ చూడాలి, ఇదంతా ముందుగా ఒక షెడ్యూల్ చేసుకుంటాం. సిమిలర్ గా రామ్తా కూడా ఏం చేస్తున్నాడంటే మనకు ఒక 153 అని ఇండికేటివ్ గా కొన్ని ఇచ్చాడు. మీ అందరికి ఐడియా ఉంటుంది, అఫర్మేషన్స్ అనుకోండి, డిక్లరేషన్స్ అనుకోండి, ఇవంతా మనం చేస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం రకరకాల మాధ్యమాల ద్వారా. అయితే గత క్లాసెస్ లో ఇప్పుడు చాలా మంది ఉంటాము, కొందరికి హెల్త్ కి సంబంధించిన వాటిని మాత్రమే అందులోంచి మనం పిక్ చేసుకోవాలి, కొందరికి డబ్బుకు సంబంధించి అనుకోండి, కొందరికి ఇవేవి కాదు, ఇవన్నీ నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి, నేను ఇంకాస్త ఎవాల్వ్ అవ్వాలి, ఇంకాస్త పరిణితి చెందాలి, జీనియస్ మైండ్. ఇప్పుడు తెలుగులో మనం వింటాం అష్టసిద్ధులు అని. రామ్తా అఫర్మేషన్ లిస్ట్ లో ఉంటాయి. ఐ వాక్ త్రూ వాల్స్, డైమెన్షన్స్ నేను ట్రావెల్ చేశాను, డ్రీమ్ స్టేట్ లో నా తండ్రితో నేను మాట్లాడాను, ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. వీటి గురించి మనం కొన్ని అంశాలు ముందు తీసుకుందాం, తర్వాత రాబోయే రోజుల్లో ఇంకొన్ని అంశాలు మనం డిస్కస్ చేసుకుందాం మాస్టర్స్. సో మీ అందరికి 153 లిస్ట్ లో ఐడియా ఉంటది. సో ముందు మనం ఒక ప్రేయర్ తో మొదలు పెట్టుకుందాం. ఈ స్క్రీన్ కనపడుతుంది కదా మాస్టర్స్ అందరికి? మాస్టర్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది మాస్టర్. స్క్రీన్ ఓకే కదా, అందరికి కనపడుతుంది? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. మళ్ళీ ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నమాట. మనం ఏదైనా ప్రేయర్ చేసే ముందు మన దగ్గర ఖచ్చితంగా వాటర్ పెట్టుకోవాలి. ఈ వాటర్ అన్నది ఏం చేస్తుంది అంటే మనం చేత్తో టచ్ చేసి ఉచ్చరించినటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అది వాటర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. చివర్లో మనం తదాస్తు అని చెప్పుకున్న తర్వాత ఆ వాటర్ ని మన సంకల్పం నిజమయ్యింది అన్న భావనతో నిదానంగా తీసుకుంటాం. దీని వెనక ఏం జరుగుతుంది అంటే వాటర్ కి ఒక మెమరీ ఉంటుంది. మనం ఏదైతే ఉచ్చరిస్తామో, ఏదైతే సంకల్పం పెట్టుకుంటామో అదంతా వాటర్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తిరిగి ఆ వాటర్ ని మనలోకి తీసుకున్నప్పుడు అప్పటికి సాధకుడు ఒక సంకల్పంతో తన శరీరం మొత్తం, గత క్లాసెస్ లో తెలుసుకున్నాం కదా, ఇంకొంతమందికి ఏదన్నా డౌట్ ఉంటే ప్రజ్ఞా విజ్ఞానం చాప్టర్, మీరు సృష్టికర్తగా మారాలి అంటే ప్రజ్ఞా విజ్ఞానం చాప్టర్ మీ బ్రెయిన్ లో తిరగాలి. ఇప్పుడు మనం ఒక్కొక్కరం ఒక్కొక్క కర్రీ చేయటము స్పెషలిస్ట్ ఉంటాం. కొంతమంది పాలక్ పన్నీర్ బాగా చేయొచ్చు, కొంతమంది ఆలు, కొంతమంది డ్రమ్ స్టిక్, ఇట్లా రకరకాల వెజిటబుల్స్ ఏవైనా కొన్నిట్లో మనం ఎక్స్పర్ట్స్ ఉంటాం. అందరం ఒక చాప్టర్ లో ఎక్స్పర్టైజ్ తెచ్చుకోవాలి, అదే ప్రజ్ఞా విజ్ఞానం.
బాహ్యంలో మీరు ఎన్ని క్లాసెస్ విన్నా, ఎన్ని చోట్ల నుంచి అది వీడియోస్ చూసినా, ఆ బుక్ చాప్టర్ మీరు కొన్ని రోజులు ట్రావెల్ చేయండి. మీకు చాలా అంశాలు తెలుస్తాయి. సో ఆ వాటర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే, అప్పటికి మన శరీరము మన సంకల్పాన్ని బాడీ డీకోడ్ చేసుకున్నది కెమికల్ రూపంలో. సే ఫర్ సపోజ్ ఈ బాడీకి ఎక్కడైనా గాయమైతే రక్తం వస్తుంది, కెమికల్. కన్నీరు కెమికల్. మన ఆలోచనలన్నీ కూడా కెమికల్ రూపంలో బాడీలో నిక్షిప్తమై ఉంటాయి. ఈ వాటర్ ఏం చేస్తుంది అంటే ఆ సంకల్పాన్ని ప్రతి కణానికి తీసుకెళ్తాది. సో కణంలో కూడా మళ్ళీ మెమరీ ఉంటుంది, దానికి కొన్ని సంకల్పాలు ఉంటాయి. ప్రతి కణము మీ సంకల్పంతో నిండి ఉంటుంది. అప్పుడు మీ సంకల్పంగా మీరు మారి ఉంటారు. సో ఇది కాబట్టి వీలైనంతలో ఒక ప్రేయర్ చేసే టైంలో మీ దగ్గర వాటర్ పెట్టుకోండి. క్లాసెస్ జరుగుతున్నప్పుడనే కాదు, మీ ఇండివిజువల్ గా కూడా. సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక సాధకుడు ఐ యామ్ రేడియంట్ హెల్తీ అన్నది అతని ఫోకస్ లో పెట్టుకొని ఒక 1 మంత్ 2 మంత్ ట్రావెల్ చేస్తున్నాడు అనుకుందాం. వాటర్ టచ్ చేస్తాడు, తాగే ప్రతిసారి ఐ యామ్ రేడియంట్లీ హెల్తీ. తనవి తీరా నిండు మనసుతో చాలా ప్రేమపూర్వకంగా సంకల్పం అప్పటికే నిజమైతే ఎటువంటి స్టేట్ ఆఫ్ మైండ్ లో అతను ఉంటాడో దాన్ని అనుభవిస్తూ ఆ వాటర్ ని తాగాలి. సిమిలర్ గా భోజనం చేసే టైంలో కూడా వండర్స్ జరుగుతాయి మాస్టర్స్. సో ప్రేయర్ మొదలు పెట్టుకుందాము. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రేయర్. కొన్ని డేస్ మనం ఈ ప్రేయర్స్ తోనే ముందుకెళ్దాం. స్పీడ్ గా నేను క్లోజ్ చేస్తాను. మై హోలీ హోలీ స్పిరిట్, రిలీజ్ మీ ఫ్రమ్ మై పాస్ట్. యూ హూ ఆర్ వండర్, indeed beautiful, release me from my past. Set my soul with wings of flight and my mind to know no boundary. My holy, holy spirit, save my body, and whilst I slumber, heal my body. Change my body to be the vehicle of my desires. So say I, from the Lord God of my being, so be it. To life. ఇట్లా మీరు కూడా ఏం చేయొచ్చు అంటే మాస్టర్స్, మీరు చాలా మాధ్యమాల ద్వారా రామ్తో విజ్డమ్ వింటూ ఉంటారు. ఇలాంటి ప్రేయర్స్ మీకు కనెక్ట్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ ప్రేయర్ ని సేవ్ చేసుకోండి. కొన్ని డేస్ ఆ ప్రేయర్ తో మాత్రమే మీరు ట్రావెల్ చేయండి. కొన్ని డేస్ కి ఆ ప్రేయర్ గా మీరు అయిపోతారు. నెక్స్ట్ ఇంకో ప్రేయర్ మీరు పెట్టుకోవచ్చు. అవుట్లైన్ ఒకటే, నా సంకల్పం ఏదైనా సరే దాన్ని సంభవంగా మార్చేలాగా నా ఆత్మను ప్రేరేపించు, నా శరీరంలో అటువంటి మార్పులు వచ్చేలాగా చెయ్యి అనేసి మనలోని అధినాయకుడైనటువంటి మన తండ్రిని, మన స్పిరిట్ ని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సో ఈ ప్రేయర్ మనం గతంలోనే తెలుసుకున్నాం కనుక నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. సింపుల్, మీరు ప్రతి నిత్యము మీరు అంటే 4 అంశాలు. మాట్లాడుతున్నారు ఎవరన్నా? సో మీరు అంటే మళ్ళీ హైలైట్ చేసుకోండి మాస్టర్స్. ఫస్ట్ మీరు అంటే స్పిరిట్, సౌల్, బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఫిజికల్ బాడీ. ఎంతో ప్రేమపూర్వకంగా ఈ ఆత్మ శరీరాన్ని ఎంచుకుంది. అండ్ వీటన్నిటికీ అధినాయకుడు ఎవరు అంటే మన తండ్రి, సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటారు. అత్యుత్తమంగా అమితమైన ప్రేమతో అనునిత్యము ఈ 4 అంశాలు, ఈ 4 ఎంటిటీస్ ని మనం గుర్తించాలి, వాటితో మాట్లాడాలి. సమయాన్ని బట్టి అనుకోండి, సందర్భాన్ని బట్టి అనుకోండి. ఒకసారి శరీరంతో ఎక్కువ మాట్లాడతాము, ఒక్కొక్కసారి ఆత్మతో మాట్లాడతాము, స్పిరిట్ తో మాట్లాడతాము, తండ్రితో మాట్లాడతాము. ఎలా మాట్లాడాలో తెలియదు అనే వారు ఎవరన్నా ఇంకా ఉండి ఉంటే ఆత్మ అని సంబోధించి మీకేం కావాలో ఆత్మకు చెప్పుకోండి. ఇప్పుడు ఒక గుడికి వెళ్తాము, తండ్రి నాకు అది కావాలి ఇది కావాలి అని ప్రార్థన చేస్తాము బిగినింగ్ డేస్ లో. అంటే నువ్వు సృష్టికర్తవు, నువ్వేమైనా సృష్టించుకోవచ్చు అని ఈ జ్ఞానం వినకముందు జనరల్ గా అందరం గుడికే వెళ్తాం కదా, అవైలబుల్ సోర్స్ మనకి. లేదా ఇంట్లో పూజ చేస్తాం కదా, అమ్మ అందరం ఆరోగ్యంగా ఉండాలి,
అందరం ఆనందంగా ఉండాలి. అమ్మ అని సంబోధిస్తున్నాం కదా, ఆ ప్లేస్ లో ఆత్మను సంబోధించుకోండి. మీ ఓన్ ఆత్మ, మీ శరీరాన్ని సంబోధించుకోండి. ఇంత అద్భుతమైన జ్ఞానం వింటూ ఉన్నాము, మన రియాలిటీని మనం చేంజ్ చేసుకోవచ్చు అని తెలుసుకుంటూ ఉన్నాము, అటువైపుగా ముందుకెళ్తూ ఉన్నాము. అందులో ప్రోగ్రెస్ కావాలి అనేసి మనం శరీరాన్ని ప్రార్థన చేస్తాం. ఎక్కడైనా డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ ఉంటే వాటన్నిటిని నల్లిఫై చేయాలి, తగ్గించేసేయాలి అనేసి స్పిరిట్ కి చెప్తాం. అంతే. ఓకే మాస్టర్స్, ముందుకెళ్దాం. సో అన్న, ఇందులో ఆల్మోస్ట్ అందరికి అవగాహన ఉండి ఉంటుంది అనుకుంటున్నా. మన ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. హాఫ్ హార్టెడ్ గా పెడుతూ ఉన్నామా, ఫుల్ ఎమోషన్ అయి పెడుతూ ఉన్నామా మన సంకల్పం పైన, ఇంకా లోతుల్లో ఎక్కడైనా డౌట్స్, కొన్ని జడ్జిమెంట్స్, కొన్ని గతం తాలూకా విక్టిమైజేషన్, ఈ భావనలు ఏమన్నా ఉన్నాయా అనేది సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ చేసేసాం కదా, రైస్ ప్రిపేర్ చేసే టైంలో అఫ్ కోర్స్ ఈ ఫర్ ద పాస్ట్ 20-25 years రైస్ లో రాళ్ళు అనేవి ఎక్కడ కనపడట్లేదు. ఒక 20-30 years కిందట మనం గమనించినప్పుడు రైస్ లో రాళ్ళు బాగా కనపడేవి. మనం ఏం చేసేవాళ్ళము, సైలెంట్ గా రాయిని తీసేసి పక్కన పెట్టి వాటర్ లో ఆ రైస్ ని పెట్టి క్లీన్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఈ సంకల్పాల్లో కూడా ఎక్కడైనా సరికాని ఆలోచనలు ఉంటే అంతే సైలెంట్ గా తీసేస్తాం. వాటితో ఘర్షణ పడము, అసంతృప్తి పెట్టుకోం, దిగులొద్దు. ఏం చేస్తాం, సింపుల్ గా తీసేస్తాం. ఒక రాయిలాగా తీసేసి మన ఆహారం అనే సంకల్పం మనం ఏం పెట్టుకున్నామో అప్పటికే దానిపైన మన శక్తిని పెడతాం. అంతే సింపుల్. సో మన ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సే ఫర్ సపోజ్ ఈ రోజు మనం అబెండెన్స్ అన్నది తీసుకుందాం. రామ్తా లిస్ట్ లో అబెండెన్స్ కి సంబంధించి ఒక 5-10 లైన్స్ లో దాన్ని నిక్షిప్తం చేసి మనకు అందించడం జరిగింది. ఇలా క్రమేసి కమింగ్ డేస్ లో ఒక రోజు హెల్త్ కి సంబంధించి అఫర్మేషన్స్ ఏమున్నాయో చూసుకుందాం. సో అలా కొన్ని డేస్ మనం వీటితో ట్రావెల్ అవ్వడానికి చూద్దాం. సో ఇక్కడ పర్సెప్షన్ లేదా ఇంటెన్షన్, ఇప్పుడు అబెండెన్స్ అన్న దానికి మనం ఏ విధంగా నిర్వచనం ఇచ్చుకుంటున్నాము, అసలు అబెండెన్స్ వైపున ఆలోచనలు వెళ్తున్నాయా లేదా? ఇక్కడ నేను అబెండెన్స్ తీసుకున్నా, మీలో కొంతమంది అబెండెన్స్ గా ఉంటే దాని ప్లేస్ లో మీకు ఏం అవసరమో దాన్ని పెట్టుకొని ఈ క్లాస్ అంతా వినడానికి ట్రై చేయండి మాస్టర్స్. ఇప్పుడు కొంతమందికి రిలేషన్స్ అవసరం ఉండొచ్చు, కొంతమందికి హెల్త్ ఉండొచ్చు, కొంతమందికి ఈ అసెన్షన్ ప్రాసెస్ లో అడ్వాన్స్ అవ్వాలి అనేది ఉండొచ్చు, కొంతమందికి బిజినెస్ అవ్వచ్చు, కొంతమందికి జాబ్ అవ్వచ్చు. సంకల్పం ఏదైనా ఒకటే ప్రిన్సిపల్. ఆనియన్స్ కట్ చేస్తాం, ఆయిల్ వేస్తాం, వెజిటబుల్ మారుతుంది అంతే. ఒకరోజు వంకాయ, ఒకరోజు ఆలు, ఒకరోజు బీట్రూట్, ఒకరోజు క్యారెట్. వెజిటబుల్స్ సంకల్పాలు మారుతున్నాయి, ప్రిన్సిపల్ ఒకటే, ఉప్పు కారం. ఎప్పుడు మంట తగ్గించాలి, ఎప్పుడు మంట ఆఫ్ చేయాలి. ఓకేనా మాస్టర్స్? సో ముందు మీరు అనుకుంటున్నటువంటి సంకల్పానికి మీ దృష్టిలో నిర్వచనం ఏంటి? ఈరోజు అబెండెన్స్ అన్న కాన్సెప్ట్ చుట్టూ మనం డిస్కస్ చేద్దాం. ముందు మనం ఏం చేయాలి, పరువు పెడుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా మంది సాధకులకు అంతర్యుద్ధం, శాంతియుత వైపు షిఫ్ట్ అవుతూ ఉంటది డెఫినెట్ గా. గతంలో చాలా ఘర్షణ జరిగి ఉంటుంది, కొన్నిటికి మనమే ముండిగా సమాధానాలు కనుక్కొని ఉంటాము. కొంత గురువులను కలవటం కానీ, కొన్ని పూజలు కూడా చేపించి ఉంటాము, కొంత శాంతి పూజలు ఉంటాయి, కొంత మౌనాలు ఉంటాయి, కొంత ధ్యానాలు ఉంటాయి. పెన్ పేపర్ తీసుకొని సాయిరామ్, రామ్ కోటి, ఏ మెథడ్ అయినా సరే ఫాలో అయ్యాము. కొంత శాంతి వైపు మనం షిఫ్ట్ అవుతున్నాం. మన ఆలోచనలు కానీ, మన మనసు కానీ స్థిమితం అవుతుంది. గతం నుంచి మనం క్లియరెన్సెస్ చేసుకుంటున్నాం అన్ని బ్లాక్స్. ఈ విజ్డమ్ వినక ముందు అందులోనే కూరుకొని పోయి ఉండవచ్చు కొంతమంది, నిరుత్సాహపడి ఉండవచ్చు, అసంతృప్తి, ఆందోళన. ఇప్పుడు ఏం చేస్తాం, అన్నిటిని క్లియర్ చేసుకుంటున్నాం. క్లియర్ మైండ్ వస్తుంది మనకు ముందు, మన రియాలిటీని మనం చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటూ ఉన్నాం. సెకండ్ స్టెప్, అప్లై చేస్తూ ఉన్నాం, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి.
ఇప్పుడు ఏంటి, గత 2-3 నెలలుగా మనం స్పీడప్ చేసుకుంటూ ఉన్నాం మన క్రియేషన్ ని. సో ఫస్ట్ మీరు తీసుకుంటున్నటువంటి సంకల్పానికి మీరు నిర్వచనం ఏంటి? అది మాస్టర్స్. క్లియర్ మైండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మొదలు పెడదాం. ఈ 153 లిస్ట్ లో కొన్ని కామన్ గా అన్నిటికీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అబెండెన్స్ కి కొన్ని రామ్తా సూచించాడు, హెల్త్ కు కొన్ని సూచించాడు. ఇట్లా ఈ విధంగా సంకల్పం ఏదైనా సరే అన్ని త్వరతగతిన సిద్ధించటానికి కూడా కొన్ని మళ్ళీ పెట్టాడు రామ్తా. ఉదాహరణకు మనం ఇదంతా వింటూ ఉన్నాం చాలా సెషన్స్ లో, ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు, రియాలిటీని ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. రామ్తా విజ్డమ్ అల్టిమేట్ కన్క్లూడింగ్ ఏం చెప్పాలంటే, నువ్వు సృష్టికర్తవి, నువ్వు ఏమైనా సృష్టించుకోవచ్చు ఏదైనా. అది ఎలా చేయాలో కూడా మళ్ళీ క్లుప్తంగా చెప్తూ ఉన్నాడు. అందుకే చాలా సూక్ష్మము, చాలా సున్నితత్వము, చాలా సరళము రామ్తా విజ్డమ్. సి ఫస్ట్ దీన్ని మీరు ఐ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. ఇప్పుడు రోజు వింటూ ఉంటాం కదా, 153 మనకు కనెక్ట్ అవ్వవు. మన సౌల్ కి లేదా మన ఫిజికల్ బాడీకి మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, రోజువారీ కార్యక్రమాల్లో కొన్ని అంశాలు మాత్రమే మనకు అవసరం అవుతాయి. కొన్ని ఎరుకతో మనం తెలుసుకుంటాము, కొన్ని సబ్ కాన్షియస్ గా ఆ లైన్స్ మనకు కనెక్ట్ అవుతాయి. సో కొన్ని అఫర్మేషన్స్ ని, కొన్ని లిస్ట్ లో సూచించినటువంటి కొన్ని పాయింట్స్ ని మనం తదేకంగా ఎరుకతో పట్టుకోవాలి. అందులో ఇదొకటి, ఐ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. మీ సంకల్పం ఏదైనా సరే దాన్ని నేను సంభవంగా మార్చుకుంటూ, నా అనుభవంలోనికి తెచ్చుకుంటూ, సౌల్లో ఆ ఎక్స్పీరియన్స్ ని రికార్డ్ చేసుకుంటున్నా. ఎనీథింగ్ నోట్ చేసుకోండి మాస్టర్స్ ఈ పాయింట్, ఐ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. సి ఇక్కడ నేను చెప్తున్నా, గత 2-3 నెలలుగా ఎందుకు నేను ఈ పదాన్ని వాడుతూ ఉన్నానంటే, సి కొన్ని సంకల్పాలు మనం డిసిప్లిన్స్ చేస్తాం. సిఎండి అనుకోండి, నైబర్హుడ్ వాక్ అనుకోండి, క్యాండిల్ ఫోకస్ అనుకోండి. ఇందులో సిఎండి ద్వారా త్వరత చాలా, అది హైపర్ అన్నమాట, హైపర్ స్పీడ్ తో రియాలిటీలోకి వస్తాయి సంకల్పాలన్నీ. జస్ట్ ఊరికి నార్మల్ గా మనం రెగ్యులర్ డేలో ఆలోచనలు ఎంగేజ్ చేసామనుకోండి, వాటికి కూడా సిద్ధిస్తాయి, కానీ కొంత టైం పడుతుంది. అది ఇప్పుడు సిఎండి ద్వారా ఒక 10 days లో రియాలిటీలోకి వచ్చే అంశాలు, నార్మల్ థాట్, మీ థాట్ ని కామన్ థాట్ గా మార్చే ఈ ప్రయత్నంలో అది 1 month అవ్వచ్చు, 2 month అవ్వచ్చు, మీరు నాటినటువంటి సంకల్పానికి సంబంధించినటువంటి మొలకలు సింపుల్ గా వచ్చేస్తాయి. మీరు ఏం చేయవలసిన అవసరం లే. ఇదొక్క లైన్ ని నాటుకోండి, ఐ క్రియేట్ ఎనీథింగ్ ఐ వాంట్. దీన్ని మీరు నమ్మాలి, లోతుల్లోకి తీసుకెళ్ళాలి. ముందుకెళ్దాం మాస్టర్స్. మళ్ళీ మనకు మనం ఏం చెప్పుకుంటున్నాము, నేను ఏదైనా సృష్టించుకుంటాను, నాకేం కావాలో నేను సృష్టించుకుంటాను అనుకొని, రామ్తాన్ చూడండి మళ్ళీ మన మీద ఎంత ప్రేమో, ఇంకో లైన్ యాడ్ చేశాడు అక్కడ, మై మేనిఫెస్టేషన్స్ కమ్ క్విక్లీ. ఇప్పుడు అంతే కదా, నువ్వు సృష్టికర్తవు అన్న పాయింట్ ని ఎరుకలోనికి తీసుకెళ్లి దాన్ని కణంలో నిక్షిప్తం చేసిన తర్వాత నువ్వు స్పాట్ మేనిఫెస్టేషన్ గా చేయగలుగుతావు. మీరు పాత సినిమాలు చూస్తే దేవుళ్ళు హాంఫట్ అనగానే అన్ని కంటి ముందు కనపడతాయి. ఏ దేవుడు ఒక చీకటి గదిలోకి వెళ్ళి సిఎండి చేసి వచ్చి బయటికి రాడు కదా. లేదా క్యాండిల్ లైట్ ఫోకస్ చేసి వస్తా, భక్తుడా నీకేం కావాలనో ఇస్తాను అన్నాడు కదా. సో రామ్తో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, స్పాట్ మేనిఫెస్ట్ చేసే స్థితికి మనం ఎదగాలి. అందులో భాగంగా మనం ఏం చేస్తూ ఉన్నాం, నేను ఏదైనా సృష్టించుకుంటాను, నాకేం కావాల్సిందైనా సరే అనేది అనుకున్నాం. ఇంకాస్త ప్రోగ్రెస్ అవుతున్నాం, ఇంకాస్త అప్గ్రేడ్ అవుతున్నాం, ఇంకాస్త లోతుల్లోకి తీసుకెళ్తున్నాం ఈ సృష్టి సిద్ధాంతాన్ని.
ఏమంటున్నాం? మై మేనిఫెస్టేషన్స్ కమ్ క్విక్లీ అనుకుంటున్నాం. ఏదైనా సరే మీ మేనిఫెస్టేషన్స్, మీ సంకల్పాలు చాలా స్పీడ్గా, చాలా త్వరగతిగా సిద్ధించాయి. మళ్ళీ చెప్తున్నాను మాస్టర్స్, ప్రజ్ఞా విజ్ఞానం చాప్టర్ చదవండి.